బాగున్నారా? ఏంటమ్మా, నమస్కారం అమ్మా. ఏంటమ్మా తల్లి, బాగున్నావా? ఏంటమ్మా నీ పేరేంటి? నా పేరు మేడా రెడ్డమ్మ సార్. రెడ్డమ్మ బాగుంది సార్ ప్రభుత్వం. పింఛన్ ఇస్తారు సార్ బాగా. కూర్చోండి. ఇంకేంటమ్మా, ఇంకేంటి? ఇట్లా కూర్చో. పింఛన్ వస్తుందా నీకు? ఇది నీ హోటలా? పేరేం పేరు పెట్టావు? మేడా రెడ్డమ్మ సార్. రెడ్డమ్మ హోటల్, మేడా రెడ్డమ్మ హోటల్ అని పెట్టావా? గుడ్. ఇంకేంటమ్మా, ఏమేం చేస్తున్నాను ఇక్కడ? నేను 12 దోశ వేస్తా సార్, మళ్ళీ పగులు టీ అమ్ముకుంటా సార్, అంతే. ఎన్ని గంటలు ఉంటావు ఇక్కడ? నా ఇండే ఇది సార్, ఈయనే ఉంటా సార్. నేను ఉండేది ఒంటిగానే. నా భర్త ఇల్లు ఎక్కడ? ఇండే సార్. అది ఇల్లు ఇక్కడ చేస్తా. నా భర్త చనిపోయినాడు సార్ కరోనాలో. ఇంట్లో పిల్లలు ఏంటమ్మా? 2 ఆడపిల్లలు సార్. పిన్నిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినా సార్. వాళ్ళు ఎక్కడెక్కడ? ఊర్లోనే. మా ఆయన కొడుకు ఓ పాప ఇచ్చినాను, ఓ పాప గోరంట్కి కలిసినాను. గోరంట్లో ఒకరు ఇక్కడ. వాళ్ళకి పిల్లలు ఏంటి? ఒకరి కొడుకు ఒకరి కూతురు సార్. వాళ్ళు ఏం పనులు చేస్తారు? వాళ్ళు కియా కంపెనీలో పోతారు సార్. అక్కడ గోరంట్లో ఉండేనా కియా కంపెనీకి పోతాడు. ఊర్లో ఉండేవాళ్ళు వ్యాపారం చేసుకుంటారు సార్. వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు నీకు పింఛన్ ఇస్తున్నారమ్మా? పింఛన్ వస్తారు సార్. సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్. ఇంకేమి వస్తున్నాయి నీకు? నీ కుటుంబానికి? నీకు ఒంటరిగా ఉన్నావు నువ్వు. ఓకే, ఏమేమి వస్తున్నాయి నీకు? నాకు 3 సిలిండర్లు సంవత్సరానికి వస్తున్నాయి సార్. 3 సిలిండర్లు వస్తున్నాయి. నెల పింఛన్ 4,000 వస్తుంది. 4,000 పింఛన్ వస్తా ఉంది. నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్సుకి పోతా సార్. అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు. నా బిడ్డల కాడికి ఏం బస్సుకు పోతా సార్. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తావు? నేను ఇప్పుడు నెలకు 2 నెలలు కట్టి పోతాంట సార్. అప్పుడు 2 నెలలకు ఒకసారి. వాళ్ళు ఎప్పుడు వస్తారు? చూడడానికి మామూలుగా తలుపులకు కదిలికి పోతాంట సార్. కాదు, మీ కూతురు ఇక్కడికి వస్తుందా? వస్తారు సార్. వాళ్ళు కూడా. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? వాళ్ళు నెలకు 2 నెలలకు అట్లా వస్తుంటారు సార్. ఇప్పుడు వాళ్ళకి కూడా ఫ్రీ అయింది బస్సు? వాళ్ళకి కూడా ఫ్రీనే సార్. బాగుంది సార్ ప్రభుత్వం. ఈ 4-5 బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి? వస్తున్నాయి సార్. సంతోషంగా ఉంది సార్. నీకు వచ్చే 4,000 ఇవన్నీ చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు నువ్వు? హోటల్ సార్.